ఈ రోజున చాలామంది ఆయన చంపినందుకు, ఆయనని చంపేసినందుకు, లేదా ఆయన ప్రాణం పోయినందుకు, ఆయన్ని కోల్పోయినందుకు ఏడ్చే వాళ్ళు కొందరైతే, సంతోషపడే వాళ్ళు కొందరు. వాళ్ళు అనుకుంటారు నిజంగానే, వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక దీంతో పీడ పోయింది, ఇక మళ్ళీ మాట్లాడేవాడు ఉండడు. నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? అసలు ఆయన తయారు చేసింది ఎవరో తెలుసా? ప్రవీణ్ పగడాల అనే అన్నని అట్లా తయారు చేసింది ఎవరో తెలుసా? యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన ఈ లోకంలోకి వచ్చిండు. ఆయన్నే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఆయన ప్రవీణ్ అన్న ఆయన చంపగలిగిరు, కానీ ఆయన్ని సిద్ధపరిచి ఆయన్ని రెడీ చేసిన పరిశుద్ధాత్మని ఎవ్వరూ చంపలేరు. ఇప్పుడు పరిశుద్ధాత్మని పని ఏంటో తెలుసా? ప్రవీణ్ వేయండు, ప్రవీణ్ లాంటి వాళ్ళని మళ్ళీ నేను ఇంకొకరిని ఏం చేయాలి? రెడీ చేయాలి. అది పరిశుద్ధాత్మని పని. ఇప్పుడు బైబిల్లో కూడా మనం చూస్తాం, ఏలియా చనిపోయిండు, ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఏలియా కంటే రెండింతలు ఆత్మలు కలిగిన ఒక ఆయన వచ్చిండు. ఆయన ఎలీషా. ఎవరు సిద్ధపరిచారని? ఏలియా వేండ్రా బాబు అనుకుంటే ఎలీషా మళ్ళీ ఏలియా లాగానే కనబడుతుండు. ఇంకెంతనో తెలుసా? డబల్, రెండంతల ఆత్మ. ఎట్లొచ్చిండు? ఒక ప్రవీణ్ పైన మరో ప్రవీణ్ని ఎవరు తయారు చేస్తారు? పరిశుద్ధాత్ముడు తయారు చేస్తాడు. నువ్వు మనుషుల శరీరాన్ని ఆపగలుగుతావు, నువ్వు మనుషుల శరీరాల్ని చంపగలుగుతావు, కానీ దేవుణ్ణి చంపలేవు. కానీ ఆ దేవుడే మరొకరిని పుట్టించి తయారు చేస్తాడు. ఇది అంతం కాలేనిది. యేసు ప్రభువుని, క్రైస్తవ్యాన్ని ఎప్పుడో అంతం చేయాలనుకుర్రు, అది ఎవరి వల్ల కాలే. అంతం చేయాలనుకున్న ప్రతిసారి ఇంకా రెట్టింపుగా క్రైస్తవులు విస్తరించారు. అందుకే ఇప్పుడు దేశాల్లో క్రైస్తవులు ఉన్నారు. అసలు ఏం చేద్దాం అనుకున్నారు? యేసు ప్రభుని అంటే పుట్టంగానే చంపేద్దాం అనుకున్నారు. యేసు ప్రభుని పుట్టగానే చంపేద్దాం అనుకున్నారు. పుట్టగానే చంపేద్దాం అనుకున్న పేరు, యేసు అనే పేరు, ఈరోజు ప్రపంచం మొత్తం ప్రతి దేశంలో ఆ పేరు వినబడే పేరుగా మారిపోయింది.